శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిత్ సూర్యప్రకాష్. కన్యా రాశి వారికి 3 మే 2026 నుండి 9 మే 2026 వరకు వార ఫలాలు చెబుతున్నాను. ఈ వారం మీ రాశికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యాలు మరియు వివాహ జీవితాన్ని సూచించే స్థానంలో శని మరియు కుజుడు కలిసి ఉన్నారు. ఈ కలయికను యమయోగం అంటారు. ఇది క్రమశిక్షణ మరియు ఓర్పును నేర్పించే యోగం. ఇది మే 11 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ వారం చివరి దశ. భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య చిన్న చిన్న ఘర్షణలు రావచ్చు. కానీ ఓర్పు వహిస్తే ఈ సమస్యలు త్వరలో తొలగిపోతాయి. మంగళవారం మే 5 ఏకదంత సంకష్టి చతుర్థి వస్తోంది. ఇది గణపతి దేవునికి అంకితమైన శక్తివంతమైన ఉపవాస దినం. ఈరోజు ఈ వారంలో అత్యంత అనుకూలమైన రోజు. అడ్డంకులను తొలగించుకోవడానికి గణపతిని ప్రార్థించండి. మీ 10వ భావంలో అంటే వృత్తి రంగాన్ని సూచించే స్థానంలో గురుగ్రహం మిథున రాశిలో ఉన్నాడు. ఇది కెరీర్లో ఎదుగుదలకు మంచి సంకేతం. ఆదివారం మరియు సోమవారం ఆఫీస్లో కొత్త అవకాశాలు వస్తాయి. శుక్రుడు మీ 9వ భావంలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. ఇది సృజనాత్మకత మరియు అదృష్టాన్ని తెచ్చే నక్షత్రం. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు రావచ్చు. కానీ జాగ్రత్త, గురువారం మరియు శుక్రవారం కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. కృష్ణపక్షం అంటే వెన్నెల తగ్గే కాలం నడుస్తోంది. పాత బాధలను వదిలేయడానికి ఇది మంచి సమయం. మీ అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు మంగళవారం మీ అదృష్ట దినం. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అని 11 సార్లు జపించండి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శుభం కలుగుగాక.